మిత్రులు అడుగుతున్నారు, శృంగారంలో పార్ట్నర్‌ను సుఖపెట్టాలంటే ఏం చేయాలి? ఇది చాలా విచిత్రమైన ప్రశ్న. ఎవ్రీ పార్ట్నర్ ఈస్ డిఫరెంట్. ఎవ్రీ పార్ట్నర్ ఈస్ డిఫరెంట్ ఆన్ ఎవ్రీ డే. ఎందుకంటే అమ్మాయిల మనసులో ఏముంది అనేది ఎవరికీ తెలియదు. నిన్నటి రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఆమెకు మల్లెపూలు ఇష్టమని ఈరోజు మళ్ళీ మల్లెపూలు తెచ్చావనుకో, నీకు మల్లెపూలు తప్పితే ప్రపంచంలో ఏం దొరకట్లేదా? లేదా ఎవరైనా చీప్‌గా ఇస్తున్నారా? అని కూడా అంటారు. కనుక వాళ్లకు ప్రతిరోజు ఒక కొత్త విషయంగానే ఉంటుంది. సో వాళ్ళని అర్థం చేసుకోవాలి. దీనికి సైకలాజికల్‌గా మీరు వాళ్ళతో మమేకమై వాళ్ళ మనసులో ఏముందనేది గమనించుకోగలగాలి. ఎమోషనల్ బాండింగ్ లేకుండా మీరు పార్ట్నర్‌ను సుఖపెట్టలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి వేశ్య దగ్గరికెళ్తే వాడికి పెద్దగా తృప్తి వచ్చేదేముండదు. కానీ రోగాలు వస్తాయి, డబ్బులు పోతాయి. అంతకుమించి వాడికి ఏమీ రాదు. అసంతృప్తే మిగులుతుంది. ఇంతవరకు వేశ్య దగ్గరికెళ్ళి సుఖపడ్డాను అన్నవాడు ఎవడూ లేడు. వాళ్ళందరూ అక్కడికెళ్ళి నిరుత్సాహపడి వచ్చేవాళ్ళే ఉంటారు. యూజువల్‌గా వాళ్ళకి ఏంటంటే వేశ్యలకు లేదా ప్రాస్టిట్యూట్స్‌కు వీడి దగ్గర నుంచి ఎంత డబ్బు వస్తుంది, వీడు వెళ్ళిపోతే మళ్ళీ ఇంకోడు కొత్తవాడు వస్తాడు, వాడు ఇంత డబ్బు ఇస్తాడు. ఇంతే తప్పితే వాళ్ళకి అందులో ఎమోషనల్ బాండింగ్ ఉండదు. కనుక ఆ అమ్మాయికి తృప్తిగా ఉండదు, వీడికి తృప్తిగా ఉండదు. తృప్తిగా ఉండాలంటే ఫస్ట్ ఎమోషనల్ బాండింగ్ డెవలప్ చేసుకోండి. జోకులు వేసుకోండి, నవ్వుకోండి, ఇద్దరూ కలిసి కొంత దూరం రోజు నడవండి, ఇద్దరూ కలిసి చిన్న చిన్న యోగాస్ చేయండి. కపుల్ యోగాస్ అని ఒక స్పెషల్ యోగా టెక్నిక్ ఉంది. ఒకళ్ళ శరీరానికి ఒకళ్ళ శరీరం తగులుతూ చేసే కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి చేయండి. కలిసి ప్రే చేయండి, కలిసి గుడికి వెళ్ళండి, కలిసి సినిమాలకు వెళ్ళండి, కలిసి వెళ్ళి గ్రాసరీస్ కొనుక్కోండి. ఇలా పెట్టుకొని సెల్ ఫోన్లో కొట్టేసి తెప్పించుకోకండి గ్రాసరీస్. వీటన్నిటి వల్ల మీకు ఒక ఎమోషనల్ బాండింగ్ వస్తుంది. ఒకసారి ఎమోషనల్ బాండింగ్ వచ్చిన తర్వాత మీరు గొప్ప పర్ఫార్మెన్స్ లేకపోయినా, మీరు యావరేజ్ పర్ఫార్మెన్స్ ఉన్నా మీకు వాళ్ళు అప్రిషియేట్ చేయగలుగుతారు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మీరు కూడా హ్యాపీగా ఉంటారు. కనుక ఏ వ్యక్తితోటైనా రిలేషన్షిప్లో ఉంటే దాన్ని మ్యాక్సిమం ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. అంతేగాని ఇవాళ ఈ రిలేషన్షిప్, ఇంకొకళ్ళు బెంచ్ షిప్, ఇంకొకళ్ళు పాకెట్ షిప్, ఇలా షిప్పులన్నీ మెయింటైన్ చేయకండి. వాళ్ళతో సాధ్యమైనంత వరకు ఎమోషనల్ బాండింగ్ ఒకసారి డెవలప్ చేసుకోగలిగితే తర్వాత న్యాచురల్గానే మీకు తృప్తిగా ఉంటుంది. ఒకటి, శృంగారంలో తృప్తిపరచాలంటే ఎమోషన్. సెకండ్ థింగ్ ఈజ్, మీరు బెడ్రూమ్లోకి వెళ్లే ముందు శుభ్రంగా స్నానం చేసి ఒక గుడికి వెళ్ళినంత పవిత్రంగా వెళ్ళండి. నోట్లో ఏమైనా వాసన వస్తుంటే బ్రష్ చేసుకోండి. జనాంగాలు కొద్ది మందికి స్కిన్ కింద కొన్ని సీక్రెషన్స్ ఉంటాయి, అవి క్లీన్ చేయకపోతే అక్కడి నుంచి గబ్బు వాసన వస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో నాకు ఒక పేషెంట్ వచ్చారు, ఒక కపుల్, షీఈ్ అరౌండ్ 45 years. సార్, మా ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడల్లా గబ్బు వాసన వస్తుంది అని ఆయన తీసుకొచ్చి, ఆయనకు ఫైమోసిస్ అనే ఒక వ్యాధి ఉంది. ఆ చర్మం కింద సీక్రెషన్స్ కొన్ని డికేట్స్ నుంచి అలాగే ఉండిపోయినాయి. సో ఆయనకు సర్కంసిషన్ అనే చిన్న సర్జరీ చేసి పంపించాం. డే కేర్ సర్జరీ. నెక్స్ట్ టైం ఆఫ్టర్ 2 months ఆమె నాకు స్వీట్ ప్యాకెట్ తెచ్చి, సార్ మీరు నాకు గొప్ప హెల్ప్ చేశారు, మా ఆయన ఇప్పుడు దగ్గరకు వచ్చినా నాకు బాధ లేదు, స్మెల్ లేదు. సో చిన్న చిన్న విషయాలు కూడా మగ పిల్లలకు తెలియవు. అందరూ అనుకుంటారు మగ పిల్లలకి అన్ని విషయాలు ఏమో తెలుస్తాయని, ఏమీ తెలియవు. తర్వాత వీళ్ళు అనుకుంటారు ఫ్రెండ్స్కి తెలుసునని. జోగి రాసుకుంటే బూడిది రాలుతున్నట్టు. అలాగే వీళ్ళ ఫ్రెండ్స్ కూడా అన్ని విషయాలు, ముఖ్యంగా శృంగారంలో విషయాలు గొప్పగా తెలియదు. కనుక మీరు దగ్గరలో ఉన్నటువంటి ఆండ్రాలజిస్ట్ని కలుసుకోండి, డిస్కస్ చేయండి. పెళ్లికి ముందే డిస్కస్ చేసుకోండి. పెళ్లి తర్వాత శృంగారంలో పాల్గొనకపోతే వాటిని అన్కాన్జుమేటెడ్ మ్యారేజెస్ అంటారు. ఈ అన్కాన్జుమేటెడ్ మ్యారేజెస్ యూజువల్గా డైవోర్స్ దాకా లీడ్ అవుతాయి. అప్పుడు అమ్మాయి తరఫున వాళ్ళు, వీడు మగతనం లేదు వీడికి అంటారు. వీడికి ఎమోషనల్గా చాలా సఫరింగ్, చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. నా దగ్గరికి చాలాసార్లు వస్తారు అబ్బాయి తరఫున ఒక 5-6 పెద్ద మనుషులు, అమ్మాయి తరఫున పెద్ద మనుషులు వచ్చేసి, వీడికి మగతనం ఉందా లేదా ఈ అమ్మాయికి ఆడతనం ఉందా లేదా చెప్పండి సార్ అని వస్తారు. యూజువల్గా అబ్బాయి ఏమంటాడంటే, అమ్మాయి నాకు సహకరించట్లేదు. అమ్మాయి అంటుంది, సార్ ఇన్ని రోజుల నుంచి రోజు బెడ్రూమ్లోనే పడుకుంటున్నాను, వీడు అసలు చేయడు, నన్ను ముట్టుకోగానే నీరు గారిపోతాడు, వీడికి అసలు మొగతనం లేదు అని వాళ్ళు. సో ఉందా లేదా అనేందుకు పొటెన్సీ టెస్ట్లు అని ఉంటాయి. ఈ టెస్టులన్నీ కూడా చేయించుకోవచ్చు. గొడవడి కోర్టుల దాకా వెళ్ళకన ముందే మీరు జాగ్రత్త పడవచ్చు. అసలు పెళ్లికి ముందే జాగ్రత్త పడితే చాలా మంచిది. కొన్ని టెస్టులు ఉంటాయి, పినల్ డాప్లర్ స్టడీ అని, హార్మోనల్ ఇవాల్యుయేషన్ అని, తర్వాత సిస్ టెస్ట్ అని లేదా పైప్ టెస్ట్ అని అంటాము. ఇచ్చి ఎంత హార్డ్గా ఉంది, ఎంతసేపు హార్డ్నెస్ మెయింటైన్ అవుతుంది, ఎంత స్పీడ్గా రక్తం వస్తుంది, ఇట్లాంటి డేటా అంతా కలెక్ట్ చేసుకొని డాక్టర్ గారు మీకు చెప్తారు. ఇప్పుడున్న జనరేషన్ చాలా అదృష్టవంతులు. ఇప్పుడు PDE5 ఇన్హిబిటర్స్, వయాగ్రాలు అని, దాన్ని సిల్డెనఫిల్ అంటారు, లేదా టెడలాఫిల్, లేదా అవెనాఫిల్, వార్డనాఫిల్, ఇట్లాంటి రకరకాలైనటువంటి టాబ్లెట్స్ ఉన్నాయి. టాబ్లెట్స్ ఇచ్చి చూడొచ్చు, ఇవి పనిచేస్తున్నాయా లేదా, సఫిషియెంట్ హార్డ్నెస్ మెయింటైన్ అవుతుందా లేదా చూడొచ్చు. శృంగారంలో పాల్గొనాలంటే ముఖ్యంగా 3 ఫ్యాక్టర్స్ అవసరం. ఒకటేమో అంగం గట్టిపడాలి, మెత్తగా. మగవాళ్ళ అంగం 24 గంటలు మెత్తగానే ఉంటుంది. వాళ్ళు శృంగారంలో పాల్గొనడానికి ట్రై చేసినప్పుడు అది గట్టిపడుతుంది. ఈ గట్టిదనము కనీసం 5 నిమిషాలన్నా మెయింటైన్ కావాలి. సో గట్టిదనం రావాలి, లోపలికి ఎంటర్ కావాలి, పెనట్రేషన్ అంటారు. ఈ గట్టిదనంలో గ్రేడేషన్స్ ఉంటాయి. ఇప్పుడు
సెల్ఫ్ ఇవాల్యుయేషన్. ఒక క్వశ్చన్ పేపర్కు ఆన్సర్స్ రాసిన తర్వాత వాడి స్టూడెంట్కి ఇచ్చి వాడినే మార్కులు వేసుకున్నాం అనుకో, వాడు ప్రతి ఇచ్చిన ఆన్సర్ కరెక్టే అనుకొని వాడు ఫుల్ మార్కులు వేసుకుంటాడు. సో చాలామందికి ఏమిటంటే మగపిల్లలకు అహంకారం ఎక్కువ ఉంటుంది. వాళ్ళకు ప్రాబ్లం ఉన్నది అని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. నాకు అంత బాగానే ఉన్నది అనుకో. ఇప్పుడు మాస్టర్బేట్ చేయొచ్చు, కానీ శృంగారంలో పాల్గొనడం డిఫరెంట్. మాస్టర్బేషన్లో డిమాండ్ ఉండదు. అట్లాగే ఓరల్ సెక్స్ చేయొచ్చు, నోట్లో పెట్టడానికి గట్టిదనం అవసరం లేదు. కొద్దిపాటి గట్టిదనం ఉన్నా నోట్లో పెట్టచ్చు. కానీ ఒక అమ్మాయి జనాంగంలోకి ఎంటర్ కావాలంటే అది సఫిషియెంట్గా హార్డ్గా ఉండాలి. అవసరం అనుకుంటే ఈ 500 గ్రాముల బరువు మోయగలిగినంత శక్తి ఉన్నప్పుడే అది లోపలికి వెళ్తుంది. సో అంత శక్తిగా అంత హార్డ్గా ఉందా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలి. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత వెంటనే ఒక నిమిషం కూడా లేకుండా అది నీరు గారిపోయింది అనుకోండి, అమ్మాయిలకు అసంతృప్తి, అబ్బాయిలకు అసంతృప్తి ఉంటుంది. దీన్ని శీఘ్రస్ఖలనం అని కూడా పిలుస్తుంటారు. నిజానికి శీఘ్రస్ఖలనము, ఎరెక్షన్, రిజిడిటీ, ఎన్ని పేర్లు చెప్పినా, ఎంత థియరిటికల్ డిస్కషన్ ఉన్నా ఇవన్నీ కలిసే ఉంటాయి. తర్వాత చాలామంది అనుకుంటారు, నాకు డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చాడు, నాకు పొటెన్సీ ఉందని, కనుక నేను సర్టిఫికేట్ వల్ల సంసారాలు నిలవవు. సంసారం అంటే సంసారం చేయాలి అంతే. డాక్టర్ ఇచ్చే పీనల్ డాప్లర్ స్టడీ కట్టుకునో లేదా ఇంకేదో సెమెన్ టెస్ట్, చాలా విచిత్రమైన విషయం. వాడు అసలు సంసారమే చేయడు, ఓ సెమెన్ టెస్ట్ రిపోర్ట్ తీసుకొస్తాడు. సార్ నాకు సెమెన్ కౌంట్ బాగానే ఉంది కనుక నేను ఆమె ఫిట్ పర్సన్ అని. కాదు. అసలు శృంగారంలో పాల్గొన్నప్పుడు పెనట్రేషన్ లేకుండా కూడా ఒక్కొక్కసారి నీరు కారొచ్చు. మాస్టర్బేట్ చేసినప్పుడు సఫిషియెంట్ రిజిడిటీ లేకుండానే కావచ్చు. లేదా నిద్రలో అది లేచి ఉంటుంది. నాకు నిద్రలో లేస్తుంది, నేను మాస్టర్బేట్ చేస్తాను కనుక నేను మగవాడిని అనుకోవడం పొరపాటు. అల్టిమేట్గా ఫిమేల్ లోపలికి ఎంటర్ కావాలి. మన దగ్గర మోడల్స్ ఉంటాయి, ఫిమేల్ మోడల్, అమ్మాయిలు కాదు, ప్లాస్టిక్ మోడల్ ఉంటుంది. దాంట్లో పెట్టి చూపెట్టాలి. అతను దాన్ని పెనట్రేట్ చేయగలిగితేనే అక్కడ బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత అమ్మాయితో చేయగలడు. సో ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న టెస్ట్లు ఉంటాయి. అవన్నిటిని అతను మొహమాట పడకుండా ముందు తనకు వ్యాధి ఉన్నది అనే విషయం అర్థం చేసుకొని రావాలి. ఒక్కోసారి యంగ్ పిల్లవాడే కదా వీడికి ఏమైంది అంటారు. యంగ్ పిల్లవాళ్ళు కూడా కొద్దిమందికి 4 వేళ్లే ఉండొచ్చు, కొద్దిమందికి 6 వేళ్ళు ఉండొచ్చు. ఇవన్నీ మన కళ్ళకు కనబడతాయి. లోపల శృంగారంలో పాల్గొన్నప్పుడు మగవాళ్ళ అంగాల మధ్యలో యురెత్రా అని ఉంటుంది, అందులోంచి యూరిన్ వస్తుంది. దానికి ఇటుపక్కన అటుపక్కన ఒక రకమైన స్పాంజ్ ఉంటుంది, దాన్ని కార్పోరా క్యావర్నోజా అంటాం మేము. ఈ కార్పోరా క్యావర్నోజాలో సైనసైడ్స్ అనేటువంటి టిష్యూ ఉంటుంది. ఈ కాంప్లెక్స్ మెకానిజం అంతా కూడా ఒక స్పాంజ్ లాగా ఉంటుంది. వచ్చిన రక్తాన్ని అది పట్టుకుంటుంది. ఆ స్పాంజ్ డెవలప్మెంట్ సరిగా లేదనుకోండి, అది రక్తాన్ని పట్టుకోలేదు. సో 25 ఏళ్ల యువకుడు కూడా శృంగారంలో పాల్గొనలేకపోవచ్చు. వయసుతో నిమిత్తం లేదు. సో అతనికి ఆ శక్తి ఉందా లేదా అనేది పెళ్లికి ముందే చేసుకోండి, టెస్ట్ చేసుకోండి. టెస్టింగ్ కోసం అని ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళకండి, వ్యాధులు అంటించుకోకండి. ఒక్కోసారి హెచ్ఐవి లాంటి వ్యాధి వస్తే జీవితాంతం సఫర్ కావాల్సి ఉంటుంది. కనుక డాక్టర్ను సంప్రదించండి, ఒక సైంటిఫిక్ పద్ధతిలో వెళ్ళండి. ఈ అన్కాన్జుమేటెడ్ మ్యారేజెస్ రాకుండా చూసుకోండి. తర్వాత యంగ్గా ఉన్నప్పుడే పెళ్లిళ్ళు చేసుకోండి. 35 years 40 years వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టడం కష్టమవుతుంది, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. క్యాచ్ దెమ్ యంగ్ అంటారు. సుఖపడండి, సుఖపెట్టండి. సర్వే జనా సుఖినో భవంతు.